హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్న అందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్లోకి వీడియోని ఎంకరేజ్ చేయండి. అలానే ఇంకో ఛానల్లో వస్తున్న నా రావణ్ స్టోరీని కూడా చూసి ఫాలో చేయండి. ఫుడ్ దగ్గర నుంచి బెడ్ వరకు 2 డేస్కి అన్ని సెట్ చేస్తూ ఉంటే అవినాష్ అండగా నిలబడ్డారు. మరొక విధంగా ముగ్గురు మాత్రమే ఉండే అంత పెద్ద ఇంటికి పిల్లలందరినీ పట్టుకొచ్చిన రాజ్ పండగ వాతావరణం తెచ్చాడు. లేట్ నైట్ కి అలసటగా బెడ్ మీదకి చేరిన యోగేందర్ పండగ తెచ్చిన అల్లుడు గురించి గొప్పగా చెప్తూ ఉంటే, వాడు ఏది చేసినా ఇలా భయంకరంగానే ఉంటుంది, భరించాలి బాబా అని కలుపుకుపోయారు జయదేవ్ గారు. ఆ పిలుపు చాలు అన్నట్టు మురిసిపోయారు సుజిత యోగేందర్ దంపతులు. యోగేందర్ చాలా సింపుల్ పర్సన్. టీ ఎస్టేట్ లో పిల్లలతో కలిసి తిరుగుతున్నప్పుడు ఆ విషయం గమనించాడు రాజ్. మాకు ఎంతుంది అంతుంది అని ఒక్క మాట కూడా యోగేంద్ర చెప్పకపోయినా ఆయన ఎంతటి ఆస్తిపరుడో తెలుసుకున్నాడు రాజ్. ఇక్కడ ఇన్ని భోగభాగ్యాలను వదులుకొని కూతురి కోసం సిటీలో అడ్జస్ట్ అవుతున్న యోగేందర్ క్యారెక్టర్ కూడా నచ్చింది మన బలుపు బాబుకి. ఇక సుజిత గారి గురించి చెప్పనక్కర్లేదు, పరమ సాత్వికురాలు. ఇక విషిత గురించి చెప్పేదేముంది, డాడీ కూచి. అదంతా గమనించిన రాజ్, నిన్ను ఎవడైనా పడేయాలి అంటే నీకన్నా ముందు మీ డాడీని ఇంప్రెస్ చేయాలి. భీభత్సంగా రాసి పెట్టున్నా ఆ దౌర్భాగ్యుడు ఎవడో గాని నీకోసం మీ డాడీతో ఎన్ని కష్టాలు పడాలో అని టీజ్ చేస్తూ ఉంటే అందరూ నవ్వుతున్నారు. కానీ విషితకు మాత్రం కోపం, ఉక్రోషం, కన్నీళ్లు తన్నుకుంటూ వచ్చి డాడీని వెతుక్కుంటూ వెళ్ళిపోతే అప్పటి వరకు తెలియకుండానే రాజ్ మాయలో పడి నవ్విన అవినాష్ విషిత అలా వెళ్ళిపోవడమే వెనక్కి వెళ్ళాడు పరుగు పరుగున. ఏరా మావా, నువ్వు ఎప్పుడైనా నా కోసం అలా పరుగులు పెట్టావా అని వెళ్తున్న అవినాష్ ని పాయింట్ చేస్తూ అభినవ్ మెడ చుట్టేశాడు రాజ్. నీ తిక్కతో పిండి పిప్పి చేస్తున్నావు, ఇంకా పరుగులు పెట్టే మహద్భాగ్యం కూడానా నాకు అని పిచ్చి ఆనందంతో పచ్చడి చేస్తున్న రాజ్ చేతి నుండి తన మెడ విడిపించుకొని, నోటికి బాడీకి క్షణం కూడా గ్యాప్ అనేది ఇవ్వవా అని కసురుతూ ఉంటే, దేవుడిచ్చిన ఎనర్జీ యూజ్ చేసుకోవడం కూడా తప్పేనా, నీకు కూడా ఈ మధ్య కుళ్ళు బాగా పెరిగిపోతుందిరా అని వెటకారంతో సాగదీశాడు రాజ్. ఇట్స్ ఓకే, 10 minutes లో అంకుల్ మళ్ళీ వెనక్కి తీసుకొస్తారు. ఈ డిస్కషన్ మొత్తం అంకుల్ దగ్గర ఓపెన్ చేస్తుంది, ఫిల్టర్ చేసి క్లారిటీ ఇచ్చి పట్టుకొస్తారు అని చెప్పింది ప్రీతి. తన క్లారిఫికేషన్ కి క్లోజ్ గా జరిగి ప్రీతి షోల్డర్ చుట్టి దగ్గరికి తీసుకొని, ఏ టు జెడ్ అన్నీ ఓపెన్ చేస్తుందా అని సీక్రెట్ అడిగినట్టు అడిగితే, ఆల్మోస్ట్, ఆల్వేస్, ఇప్పటి వరకు, ఫ్యూచర్ డోంట్ నో అని రాజ్ ఇన్నర్ ఫీలింగ్ కి కనెక్ట్ అయ్యేలా క్లారిటీ ఇచ్చింది ప్రీతి. ఒరే, ఎక్కువ చేస్తున్నావు అని స్ట్రెస్ చేసి లిమిట్స్ అభినవ్ గుర్తు చేస్తూ ఉంటే, ఒక్కసారి నా యాంగిల్ నుంచి రీల్ వేసుకోమామా. ఈ పారిజాతాన్ని చేతిలో పెట్టి పానిగ్రహణం చేసిన నెక్స్ట్ డే నుంచి వాడి బ్రతుకేంటో. ప్రతి ఉదయం మామగారి పాద పద్మాలకు పువ్వులతో పూజ చేయాలి, అప్పుడే వాడి ప్రతి రాత్రి సంసారమయమవుతుంది అంటూ ఉండగానే విషితను తీసుకొచ్చారు యోగేందర్. మూతి బిగించిన విషిత కోపానికి వింత ఫీలింగ్ రాజ్లో. కళ్ళు ముడిచి తన కోపాన్ని అబ్జర్వ్ చేస్తున్న అయ్యగారి పెదవుల మీద అందమైన నవ్వు ఎంజాయ్ చేస్తున్నాడని చెప్పకనే చెప్తోంది. కుకింగ్ కంప్లీట్ అయింది, పిల్లలందరినీ తీసుకురండి అని అభిని చూస్తూ చెప్పిన యోగేందర్ రాజ్ని ఒకసారి చూసి విషిత షోల్డర్ తట్టి త్వరగా రండి అనేసి వెళ్ళిపోయారు. చిన్న చిన్న ఎమోషన్స్ కి అతీతంగా వ్యవహరించిన ఆయన పెద్దరికం హుందాగా అనిపిస్తే, ఆ సంసార సాగరంలో మునిగి తేలేది నువ్వేరా ఇడియట్ అని మనసులో నవ్వుకుంటూ పిల్లల కోసం వెళ్ళాడు అభి. ఆ నెక్స్ట్ డే పిల్లలతో కలిసి డీకే రిసార్ట్స్ కి వెళ్లారు. సిన్హా కంపెనీతో ఆల్రెడీ టైఅప్ అయి ఉండడంతో ఫోన్ చేసి ముందుగానే ఇన్ఫార్మ్ చేసిన జయదేవ్ గారి పిఏ ఫుల్ డే కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. ఎప్పుడూ కలిసి విషిత ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఈసారి పిల్లలు కూడా ఉండడంతో ఎంటర్టైన్మెంట్ మొత్తం రాజ్ చేతిలోకి షిఫ్ట్ అయింది. రిసార్ట్ సైడ్ నుంచి ఇద్దరు పర్సనల్ గా వాళ్ళకి సర్వీస్ అందిస్తూ వెంటే ఉండి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు. రిసార్ట్స్ లోని ఓపెన్ స్విమ్మింగ్ పూల్. మామూలుగానే వాటర్లో ఆడుకోవడం అంటే మహా పిచ్చి రాజ్కి, ఇక పిల్లలతో ఉంటే అది డబుల్ అవుతుంది. గేమ్ స్టార్ట్ చేసి ప్రీతిని చూశాడు రాజ్ అవినాష్ కోసం. వాడికి స్విమ్మింగ్ వచ్చు,
కానీ వాటర్లోకి రావాలంటే ఇరిటేషన్ అని ప్రీతి చెప్తూ ఉంటే ఎందుకు అని క్లారిటీ అడిగాడు రాజ్. విలేజ్ చెరువులో జలగ పట్టి బ్లడ్ తాగేసిందట. ఆ రోజు చాలా సీరియస్ అయింది. అప్పటి నుంచి వాటర్లోకి దిగాలంటే భయం అని వివరణ ఇచ్చింది విషిత. ఇప్పుడు ఆ హిస్టరీ బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు, మనం ఉన్నాంగా అని అభి కన్విన్స్ చేయడానికి చూస్తే ఓకే మామా, ఇన్వైట్ చేసిన వాడికి థ్యాంక్స్ చెప్పొస్తాను అని పూల్ నుంచి బయటకు వచ్చిన రాజ్ స్ట్రైట్ గా అవినాష్ దగ్గరికి వెళ్లి చేతిని చాపాడు. అయిపోయాడు వీడు అని అభి 2 చేతులతో తల బిగించి పట్టుకుంటే జరగండి జరగండి అని గుంపుగా ఉన్న పిల్లల్ని సైడ్ చేస్తూ స్పేస్ సెట్ చేస్తున్నాడు తరణ్. చాపిన చేతిని స్విమ్మింగ్ చెడ్డీలో ఉన్న రాజ్ని కనుబొమ్మలు ముడివేసి చూస్తూ ఉంటే అవినాష్ అనుమానపు చూపులకి కార్నర్ స్మైల్ తో ఏ హ్యాపీనెస్ నీ వల్లేరా, ఒక షేక్ హ్యాండ్ ఇచ్చుకో అంటూ తానే చెయ్యి తీసుకుని ఊపిస్తూ ఉంటే ఏదో జరుగుతుంది అని సెన్స్ చేస్తూనే ఏం ప్లాన్ చేశావు అని అవినాష్ అడగడమే ఆలస్యం. నీ బుర్ర మహా గట్టిదిరా, వెంటనే వాసన పసిగట్టేస్తుంది అంటూనే బెండైన రాజ్ తనకన్నా 2 అంగుళాల హైట్, 6 కేజెస్ వెయిట్ ఎక్కువ ఉన్న అవినాష్ 2 కాళ్ల మధ్యలో నుంచి వెనక వెన్ను మీదకు చేతితో బిగించి అలవోకగా పైకెత్తి వాటర్లోకి విసిరేశాడు. ఊహించని ఆ ట్విస్ట్ కి ప్రీతి విషిత అరిచి గుమ్మలు పెడుతూ ఉంటే వేడైపోయాడు ఈ రోజు అని అవినాష్ గురించి జాలి పడుతూ వాళ్ళ కోసం స్పేస్ వదిలి ప్రీతి విషిత ఇద్దరిని పూల్ కార్నర్ కి తీసుకువెళ్ళాడు అభి. అవినాష్ రియాక్ట్ అయ్యే లోపే వాటర్లోకి దూకిన రాజ్ వాడి షోల్డర్ మీదకి ఎక్కేసి పిల్లలకి కన్ను కొట్టాడు. అంతే, రెప్పపాటు కాళ్ళల్లో చుట్టేసిన పిల్లలు ఇక అవినాష్ ని వదలలేదు. ఆ రోజు వాళ్ళ గేమ్ బాల్ అవినాష్ అయిపోవడంతో తన నడుముకి బెండ్ వేసి కదలటానికి లేకుండా లాక్ చేసి ఇష్టానికి ఆడేసుకున్నారు. ఫలితం ఆ నైట్ కి తుమ్ములతో రూమ్ లో సింగిల్ గా మిగిలాడు అవినాష్. సుజిత గారిచ్చిన కషాయం తాగి ఎందుకే వాడు నాకు నచ్చడు, వాడు నా మీద కోపంతోనే వచ్చాడు, కావాలని చేశాడు అని ప్రీతి విషిత ఇద్దరి మీద చిందులు తొక్కుతూ ఉంటే సారీ చెప్పి సైలెంట్ గా అవినాష్ తిట్లని తుమ్ములని భరిస్తున్నారు. ఆ సాటర్డే సండే ఫుల్ గా తన ఇష్టానికి ఎంజాయ్ చేసి తిరిగి రిటర్న్ అవుతున్న అదే బస్ లో ప్రీతి విషితలతో పాటు తుమ్మి వాచిపోయిన చిలక ముక్కుతో అవినాష్ కూడా స్టార్ట్ అయ్యాడు. రాజ్ కి అంత క్లోజ్ గా రావడం, ప్రతి క్షణం ఏదో ఒక విధంగా నవ్వుతూ ఉండడం చాలా నచ్చింది ప్రీతి విషిత ఇద్దరికి. పాపం అవినాష్ కే తన మీద స్పెషల్ అట్రాక్షన్ చూపిస్తున్న రాజ్ ప్రేమ మింగుడు పట్టలేదు. సప్తవర్ణాలు రంగరించుకున్న ఆ స్నేహం బండి చాలా వేగంగా పరుగులు పెట్టి ఎన్నో మెమరీస్ ని మూటగట్టి సంవత్సరాన్ని గిర్రున తిప్పేసింది. ఫైనల్ ఎగ్జామ్ రోజు రాజ్ కి అన్ని విధాలా విషిత సరితవుతుందని అప్పటికి నిర్ణయించుకున్న జయదేవ్ మానస గారు ఆ విషయం గురించి మాట్లాడాలనుకున్నారు. బట్ ఆ ఛాన్స్ ఈసారి కూడా ఇవ్వలేదు రాజ్. ఇంటికి రాకుండా అభిని తీసుకుని పబ్కి వెళ్లి ప్రీతికి కాల్ చేసి రమ్మని చెప్పి అందరూ కలిసి ఆ నైట్ మొత్తం ఎంజాయ్ చేసి అభి ఇంట్లోనే ఉండిపోయారు. బారెడు పొద్దెక్కేక లేచి బెడ్ మీద నుంచి కాఫీ కాఫీ అని చెవికొసిన మేకల కేకలు పెడుతున్న రాజ్ అరుపులకి ముందు ఏ కాఫీ కప్ వాడికిచ్చిరా అని విషితని పంపాడు అభి. నైట్ పబ్ లో రాజ్ స్పెషల్ కేరింగ్ కి బలైన దాని గురించి బిజీ డిస్కషన్ లో ఉన్నారు ప్రీతి అవినాష్. కప్ తీసుకుని రూమ్ లోకి వచ్చిన విషితని పైనుంచి కిందకి చూసి మామెక్కడా అని అడిగితే కిచెన్ లో అని చిన్న గొంతుతో చెప్పింది. టాప్లెస్ గా ఉన్న రాజ్ ని చూస్తూ ఉంటే గొంతు పెగలటం లేదు తనకి. బెడ్ కి 6 అడుగుల దూరంలో ఉన్న విషితని సర్వీస్ చేయడం పర్ఫెక్ట్ గా నేర్చుకుని కాఫీ తీసుకురా అని కసిరి దగ్గరికి రమ్మని పిలిచి రాజ్ కప్ అందుకోవడమే ఆలస్యం వేగంగా బయటికి పారిపోయింది. రాజ్ రూమ్ నుంచి వస్తున్న విషితని చూడడమే ఫాస్ట్ గా ఎదురొచ్చి ఎందుకు వెళ్ళావు అని ఫైర్ అయ్యాడు అవినాష్. అన్నిటికీ అరిచి గోలు పెట్టకు అని ప్రీతి విసుక్కుంటుంటే కాఫీ ఇవ్వడానికి వెళ్ళాను అని నార్మల్ గా చెప్పి కామ్గా వెళ్ళిపోయింది విషిత. మెట్ట మధ్యాహ్నం లేచి కాఫీ తాగుతున్నాడు, నువ్వేమో కార్నర్ చేస్తున్నావు. అసలు నాకు అర్థం కావటం లేదు. తప్పులన్నీ వాడు చేస్తూ ఉంటే వాటికి నేను బలవుతున్నాను. అండ్ ఎక్స్ట్రా నువ్వు కూడా నన్నే అంటున్నావు. వాట్స్ రాంగ్ విత్ యూ అని అవినాష్ చాలా సీరియస్ అయితే హెడేక్ వస్తుంది అవినాష్, అరవకు, చాలా ఇరిటేట్ చేస్తున్నావు అని అంతే చిరాకుతో రిప్లై ఇచ్చిన ప్రీతి ఎప్పుడో జరిగింది మైండ్లో పెట్టుకొని ఇంకా నువ్వు అక్కడే ఆగిపోయావు. మా ఇద్దరికి లేని ప్రాబ్లం నీకు మాత్రమే ఉందంటే థింక్ యువర్ సెల్ఫ్. ప్రాబ్లం నీలోనే ఉంది. మనం ఫ్రెండ్స్,
రాజ్ అలానే ట్రీట్ చేస్తున్నాడు. నువ్వు కూడా అలానే ఉండడానికి ట్రై చేయి అని చివరి మాటగా చెప్పి అవినాష్ ను రూమ్ కి వదిలి బయటకు వచ్చేసింది ప్రీతి. ప్రీతి ఇరిటేషన్ గమనించి ఏంటి వాడి నొప్పి అని అభిని అడిగితే, రాత్రి నువ్వు ప్రీతితో డాన్స్ చేసావుగా, అందుకే అల్లాడిపోతున్నాడు పాపం బిడ్డ అని ఆన్సర్ ఇచ్చిన అభిని ఐబ్రోస్ రైజ్ చేసి చూశాడు రాజ్. లవ్ చేస్తున్నాడు అని క్లారిటీ ఇవ్వడమే రాజ్ పెదవుల మీదకు చేరిన కన్నింగ్ స్మైల్ కి జడిసి, వద్దురా ఇప్పటికే అల్లాడిపోతున్నాడు అని అభి జాలి చూపిస్తున్నా వినలేదు మన బలుపు బాబు. నెక్స్ట్ వీక్ మొత్తం కారణం లేకపోయినా ప్రీతిని వెంటనే తిప్పుకుంటూ అవినాష్ ఈగోని అతలాకుతలం చేసి వదిలాడు రాజ్. ఈ ప్రాసెస్ లో విషిత కూడా జెలస్ ఫీల్ అయినా రాజ్ సైడ్ నుంచి ఫ్రెండ్షిప్ అన్న కాన్సెప్ట్ కి కనెక్ట్ అయ్యి బయటపడలేదు. ఆ నెక్స్ట్ వీక్ షాపింగ్ చేసిన థింగ్స్ మొత్తం ప్యాక్ చేస్తూ ఉంటే గుమ్మం దగ్గర ఉరుముతూ నిలబడ్డారు జయదేవ్ గారు. నీ ఏజ్ ప్లాన్స్ కి నా టీనేజ్ ప్లాన్స్ కి సింక్ అవ్వదు డాడ్. నాకు మాస్టర్స్ చేయాలని లేదు. ఇప్పటికే చాలా ఎక్కువ చదివేశాను. ప్రపంచంలో అందాల్ని పలకరించాలనుకుంటున్నాను. ఫస్ట్ నా ప్లాన్స్ ఎంజాయ్ చేయనివ్వండి. నెక్స్ట్ రిలాక్స్ గా మీ ప్లాన్స్ గురించి డిస్కస్ చేద్దాం అని జయదేవ్ గారికి కౌంటర్ ఇచ్చి మానస గారికి హగ్ ఇచ్చి అభితో కలిసి ఎగిరిపోయాడు రాజ్. నీ గారాబం వల్లనే వాడు రోజు రోజుకి నన్ను లెక్క చేయడం లేదు. హయ్యర్ స్టడీస్ గురించి చెప్పరా అంటే టైం లేదు అంటూ దేశాలు పట్టుకొని తిరుగుతున్నాడు. పెళ్ళన్నా చేద్దామా అంటే మాట్లాడే ఛాన్స్ ఇవ్వడం లేదు. వేడితో పాటు అభిని కూడా చెడగొడుతున్నాడు. ఈ 2 వీక్స్ వాళ్ళ ముగ్గురిని ఏడిపించి వదిలిపెట్టాడు. ఎలానే వీడితో వేగేది అని కోపంలో ఫ్రస్ట్రేషన్ మిక్స్ చేసి మానస గారి ముందు ఏ కరువు పెడుతూ ఉంటే, విషిత గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా 2 ఇయర్స్ ఉంది. ఈలోపు వాడికి నచ్చినట్టుండనివ్వండి. అన్నిటికీ కండిషన్స్ పెట్టి మీ ఇష్టానికి వాడిని కట్టేయాలని చూడొద్దు. వాడు ఇంకా ఇంకా చదివి దేశాన్ని ఏం ఉద్ధరించిన అవసరం లేదు. బాధ్యత తెలిసిన బంగారం నా కొడుకు. వాడు నవ్వుతూ అందరినీ నవ్విస్తున్నాడు. ఇది చేతకాక మీరు కుళ్ళుకుంటున్నారు అని కొడుకును సపోర్ట్ చేయడంతో పాటు జయదేవ్ గారికి మానస గారు చురకలు అంటిస్తూ ఉంటే, మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు బాబు అంటూ వేడివేడిగా కాఫీ ఇచ్చి వెళ్ళింది సుజాతమ్మ. యదవా ఎక్కడా దొరకకుండా ప్రతిసారి నన్ను ఇరికిస్తున్నాడు అని మానస గారి ముందు కక్కలేని ఆయన కోపాన్ని కాఫీతో పాటు మింగుతూ కవర్ చేసుకుంటున్నారు. 2 months నచ్చినట్టుగా తిరిగి ఫైనల్ గా యుఎస్ లో ఆగాడు రాజ్. అప్పటికే సీనియర్ క్రిమినల్ లాయర్ దగ్గర అసిస్టెంట్ గా వర్క్ చేసిన అభి ఇక ఇండియాకి వచ్చేస్తే రాజ్ మాత్రం అక్కడే ఉండిపోయాడు. మాస్టర్స్ చేయడానికి కాదండోయ్, జయదేవ్ గారు యుఎస్ లో స్టార్ట్ చేసిన బ్రాంచ్ లో తన బుర్రను ఇన్వెస్ట్ చేయడానికి. చదువుకి ఫుల్ స్టాప్ పెట్టిన బిజినెస్ లోకి అడుగు పెట్టాడు అని ఇక జయదేవ్ గారు కొంత రిలాక్స్ అయ్యారు. ఇప్పుడు ఏదైతే యుఎస్ లో సిన్హా కంపెనీకి ఒక బ్రాండ్ అండ్ స్టేటస్ ఉందో అది కంప్లీట్ గా తన స్ట్రాటజీతో బిల్డ్ చేసింది. మన బలుపు బాబు స్టామినా గురించి ఎవరో చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడికి ఇక్కడికి తిరిగి మీరు ఇబ్బంది పడుతున్నారని నా కొడుకు బాధ్యత తీసుకున్నాడు. ఇటువంటి నా బంగారాన్ని ఎన్ని మాటలన్నారు అని ప్రతిరోజు మానస గారు ఏదో ఒక విధంగా కార్నర్ చేస్తూనే ఉంటే కందగడ్డ మొహంతో భార్య ఎత్తి పొడుకులోని కొడుకు గొప్పతనానికి మురిసిపోతూనే ఉన్నారు జయదేవ్ గారు. విషితకి తండ్రి అభయం ఉండడంతో దేని గురించిన టెన్షన్ లేకుండా స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసి, కాలం త్వరగా కరిగిపోతే బావుండు, ఈ దూరం చెరిగిపోతుంది అని లోలోనే ఎన్నోసార్లు తప్పిస్తూ ఎదురు చూస్తోంది విషిత. ఫ్రెండ్స్ కాస్త ఫ్యామిలీ ఫ్రెండ్స్ గా మారడంతో రాజ్ ఇండియా వచ్చిన ప్రతిసారి ఫ్యామిలీస్ అందరినీ కలిసి గెట్ టుగెదర్ ప్లాన్ చేసేవారు జయదేవ్. అంతా కామన్ గానే ఉంది. ఎక్కడ విషిత ప్రేమ కానీ ఫ్యూచర్ ప్లాన్స్ గానీ హైలైట్ చేయలేదు. సంవత్సరం తిరిగిపోయి సీనియర్ స్పేస్ లోకి షిఫ్ట్ అయ్యారు విషిత, ప్రీతి, అవినాష్. ఇప్పుడు సీనియర్స్ గా క్యాంపస్ లో తమదైన స్టాంప్ వేస్తున్నారు వాళ్ళు. ఒక్కసారి ఓడిపోయిన వాడు మళ్ళీ ఫైట్ చేయకూడదన్న రాజ్ రూల్ ఇంకా కాలేజ్ క్యాంపస్ లో వదలలేదు. దాన్ని ఫాలో అవుతూ క్యాంపస్ ఫైట్ కి దూరంగా ఉన్న డిగ్రీ స్టేట్ ఛాంపియన్షిప్ లో విన్నర్ గా నిలబడ్డాడు అవినాష్. క్యాంపస్ మొత్తం తన పేరు మారు మోగిపోతూ ఉంటే డయాస్ మీద ప్రిన్సిపల్ చేతుల మీదుగా కాంప్లిమెంట్ అందుకున్న అవినాష్ ఆ క్షణం రాజ్ లేడని ఫీల్ అయ్యాడు. ఆ పొజిషన్ వెనక రాజ్ వేసిన సైలెంట్ పిల్లర్ ఉందని వాడికి కూడా తెలిసినా అది అందరి ముందు ఓపెన్ అయ్యేంత పెద్దగుండలేదు వాడికి. ప్రెసెంట్
ఆ క్యాంపస్ కింగ్ అవినాష్. ఏ ఒక్క స్టూడెంట్ అనవసరమైన ఆర్భాటాలకు పోయి లైఫ్ ని స్పాయిల్ చేసుకోకుండా రాజ్ పెట్టిన రూల్స్ ఇప్పటికే క్యాంపస్ లో ఫాలో అవుతూ ఉంటే అవినాష్ తన ఫర్దర్ స్టడీస్ గురించి చాలా సీరియస్ గా వర్క్ చేస్తున్నాడు. ప్రీతి ఆల్రెడీ తన ప్లాన్స్ ఫిక్స్ చేసుకుంటే విషితకు మాత్రం రాజ్ పక్కన నిలవడానికి మించిన గొప్ప స్థానం మరొకటి వద్దని ముందుగానే నిర్ణయించుకుంది. ఆ ఇయర్ విషిత బర్త్డేని పని కట్టుకుని 10 రోజుల ముందే ఫోన్ చేసి యోగేందర్ గుర్తు చేస్తే అది మనసులో పెట్టుకునే రాజ్ని ఇండియాకి పిలిపించారు జయదేవ్. పెళ్లి ఎప్పుడు జరిగినా ప్రాబ్లం లేదు, ముందు పిల్లలకి విషయం చెప్పాలి, ఇక ముసుగులో గుద్దులట ఉండకూడదు, ఇంకా సాగతీస్తే అది పిల్లల భవిష్యత్తుకు మంచిది కాదు అని నిర్ణయించుకున్న జయదేవ్ మానస దంపతులు కొడుకుకి తమ అభిప్రాయం చెప్తే, విషిత నీకు నచ్చిందా అని మానస గారిని ఒక్కటే మాటగా అడిగాడు రాజ్. అందం చందం అన్నిటిలో నీ పక్కన చక్కగా ఉంటుంది, ఎన్ని రోజుల నుంచి చూస్తున్నావుగా, నీ ఇష్టం ముఖ్యం కన్నా అని ఎంతో ఆప్యాయంగా చెప్పారు మానస. నా భార్య నాతో మాత్రమే కాదు, మన కుటుంబంతో ఉంటుంది, మన భవిష్యత్తులో ఉంటుంది, అన్ని విధాలుగా మీ ఇద్దరికి నచ్చితే నాకు అబ్జెక్షన్ లేదు. అందం, ఆస్తి, స్టేటస్ వీటన్నిటిని మించి మీరు నాకు నేర్పించింది తనలో మీకు కనిపిస్తే మీకు నచ్చిన డేట్ ఫిక్స్ చేయండి అని తేల్చి చెప్పాడు రాజ్. ఇంతకు మించి ఏ తల్లిదండ్రులకైనా ఏం కావాలి, నిమిషం కూడా తీసుకోకుండా కుండ బద్దలు కొట్టినట్టు అంత ఖచ్చితంగా చెప్పిన రాజ్ డెసిషన్ కి సుజాతమ్మ అవాకైతే తాము నేర్పిన విలువలు, పెట్టుకున్న నమ్మకం ఏ మాత్రం చెక్కు చెదరలేదని మురిసిపోయారు మానస జయదేవ్ దంపతులు. ఇదే మాట యోగేంద్ర గారికి చెప్పి, అమ్మాయి తండ్రిగా అంత మీ ఇష్టం బావా, నీకు ఎలా నచ్చితే అలా చేయండి, పిల్లల సంతోషం మాత్రం డిస్టర్బ్ అవ్వకూడదు అని తమ అంగీకారాన్ని తెలిపారు జయదేవ్. రాజ్ నిర్ణయం కోసం అన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూసిన ఆయనకు ప్రపంచాన్ని గెలిచినంత సంబరంగా అనిపిస్తూ ఉంటే, వజ్రం లాంటి అల్లుణ్ణి ప్రాణమైన కూతురికి తొందరగా జత చేయాలన్న ఆయన కోరిక చెప్పి, విషిత పుట్టినరోజు నాడే ఎంగేజ్మెంట్ డేట్ అనౌన్స్ చేద్దాం బావగారు అని అడిగితే, మీ ఇష్టం అన్నయ్య, మా కోడల మీద కన్నా మీ మీదే మా వాడికి చెప్పలేనంత ఇష్టం ఉంది, మీకు నచ్చినట్టు చేయండి, ఏదైనా వాడి ఇష్టాన్ని భరించాలి, అది కూడా చూసుకోండి అని భరోసా ఇచ్చారు మానస. అంతగా చెప్తూ ఉంటే పొంగిపోయారు సుచిత గారు కూడా. విషితకి విషయం చెప్పి దానికి తగ్గట్టు షాపింగ్ చేయమంటే తనకి ఎంతో ఇష్టమైన బ్లూ కలర్ శారీ తీసుకుంది ఫంక్షన్ కోసం. తన సొంత ఇంటిలో విషిత పుట్టినరోజు చేయడం మొదటి నుంచి సెంటిమెంట్ గా ఫీల్ అయిన యోగేందర్ ఆ సంవత్సరం కూడా అక్కడే ఏర్పాట్లు చేసి గెస్ట్ల కోసం డీకే రిసార్ట్స్ బుక్ చేశారు. కుటుంబ సభ్యులు, ముఖ్యమైన వ్యక్తులను మాత్రమే ఇన్వైట్ చేసిన విషిత బర్త్డే ఫంక్షన్ ఎటువంటి హడావిడికి పోకుండా సింపుల్ గా స్టార్ట్ చేశారు. అప్పటి వరకు అవినాష్ ప్రీతికి తన ప్రేమ విషయం చెప్పని విషితను రాజ్ కి జత చేస్తున్న హ్యాపీ అనౌన్స్మెంట్ అందరి ముందు వినడమే షాక్ అయ్యాడు అవినాష్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేని ఆ హ్యాపీ మూమెంట్స్ లో పిడికిలు బిగించిన అవినాష్ బాధ రాజ్ మీద అసూయాగ్నిని మరింత జ్వలింపచేసింది. అదే షాక్ లో ఉన్న ప్రీతిలో అస్సలు చలనం లేదు. ఎన్నేళ్లలో ఒక్కసారి కనీసం తనతో కూడా షేర్ చేసుకుని విషితని నమ్మలేనట్టే చూస్తూ, అసలు తను వింటోంది నిజమా కాదా అన్న సందిగ్ధంలో ఇంకా నమ్మలేనట్టే పక్క పక్కనే ఉన్న విషితారాజ్ ఇద్దరిని చూస్తోంది తను. ఇక నుంచి తన జీవితం అన్నట్టు ఎదురుగా నిలిచిన రాజ్ని ఫేస్ చేయడానికి ఇబ్బంది పడుతున్న విషిత మొహం సిగ్గుతో విడుచుకుపోయింది. మరి రాజ్ అంగీకారంతో ఎన్నో ఏళ్లుగా తన కలలు కన్న జీవితాన్ని అందుకోబోతున్న సంతోషం నిలుస్తుందా? రాజ్ మనసులో విషితపై ఉన్న అభిప్రాయం ఏంటి? కేవలం పేరెంట్స్ సెలెక్ట్ చేసిన పార్ట్నర్ గానే విషితను యాక్సెప్ట్ చేశాడా, లేక తనపై రాజ్ కి కూడా ఇష్టం ఉందా? వీళ్ళ కాపురం ఎలా సాగుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో అయిపోండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.